స్ట్రీట్ లో కూడా పదే పదే అనేక సార్లు వారు ఆయన పేరు తీసుకొని రకరకాల పద్ధతులలో పేరు కాదు, ప్రెస్ మీటే ఆయన మీద పేరు తీసుకోవడం ఏంటి? వేరే యా. అంశాల్లో మెజారిటీ సింహభాగం వారి మీద అలిగేజ్ చేయడంలో యూనో చేశారు కాబట్టి ఖచ్చితంగా విత్ అన్ ఇంటెన్షన్ ఇల్ ఇంటెన్షన్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక అంశం మాట్లాడేటప్పుడు షీ హాజ్ బిన్ సస్పెండెడ్ ఫ్రమ్ ద పార్టీ. జనరల్ గా ఇటువంటి సందర్భంలో జస్టిఫై చేసుకోవడము లేకపోతే పార్టీ నిర్ణయం గురించి మాట్లాడడం రకరకాలు జరుగుతుంది. సరే ఈ ఎపిసోడ్ లో మొన్న మాడిన దానికి కంటిన్యూషన్ గా హరీష్ రావు గారిని టార్గెట్ గా ఒక చాలా సార్లు మాడారు కాబట్టి ఖచ్చితంగా ఏదో పద్ధతిలో ఏదో రకమైనటువంటి కుట్రనో ఏదో రకమైనటువంటి ఒక కన్స్పిరసీ థియరీ ఉందేమో అనే ఒక ఆలోచన రావడం అనేది సహజంగా అందరికీ వస్తుంది. అదే నిరంజన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఇవాళ. కాబట్టి ఒకటి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, అదే దిలీప్ గారు కూడా చెప్పారు. చాలా చోట్ల నేను మిగతా నాయకులు కూడా చూశాను, కొంతమంది సోషల్ మీడియా స్టేట్మెంట్లో అక్కడక్కడ ఈవెన్ రఘునందన్ కూడా మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడు ఏమని ఇవే స్టేట్మెంట్లు ఇవే రకమైనటువంటి యొక్క అవినీతి ఆరోపణలు హరీష్ రావు గారి మీదనో మరొకరి మీదనో చాలా సార్లు బేస్లెస్ గా చాలా మంది నాయకులు మాట్లాడారు. కవిత గారు మాట్లాడారంటే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇన్సైడర్ కాబట్టి కొద్దిగా మైలేజ్ వస్తుందని చెప్పి దిలీప్ గారు చెప్పారు. ఎస్ కాదనట్లేదు, కానీ వారు మాట్లాడంగానే అన్ని నిజాలు అయిపోవు కదా. ఎండ్ ఆఫ్ ద డే లా ఈజ్ సేమ్ ఫర్ ఆల్. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, కుటుంబ సభ్యులు మాట్లాడినా, బయట వాళ్ళు మాట్లాడినా, ఇవాళ సిబిఐ ప్రోబ్కి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇన్సైడర్ మాట్లాడినా అవుట్ సైడర్ మాట్లాడినా ద లా విల్ యాక్ట్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యక్తిత్వ హననం అనేది ఈ సందర్భంలో చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ అంతకుముందు కూడా అదే పద్ధతిలో ఉన్నారు కాబట్టి పార్టీ వారి మీద ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీటన్నిటికీ ఆధారాలు ఉండవు, ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా లేకపోతే ఉద్దేశపూర్వక వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. రాజకీయ పార్టీలలో ఇప్పుడు నా అనుభవం దిలీప్ కుమార్ గారితో లేకపోతే కొద్దిగా సీనియర్ కంటే తక్కువ ఉండొచ్చు. మేము ఇంకా చట్టసభలకు పోయి ఉండకపోవచ్చు, కానీ 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్లు చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో రకరకాల పార్టీల్లో విభేదాలు రావడం, ఈవెన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవా, అసంతృప్తులు లేవా, లేకపోతే బీజేపీలో గ్రూపుల కొట్లాటలో అసంతృప్తులు లేవా, మాట్లాడుకోవడాలు లేవా? నిన్న మొన్న విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో ఫుట్బాల్ ఇవ్వడం ఉంటాయండి, ఎందుకుండో ప్రతి పార్టీలో ఉంటాయి. పార్టీలోనే కాదు, కుటుంబంలో కూడా ఉంటాయి. ఇదేం ఖచ్చితంగా ఉండకూడని విషయమేం కాదు. కాబట్టి అది ఏదో అంశం ఇప్పుడు అర్జెంటుగా బ్రహ్మాండం బద్దలైపోయింది, వారు మాడారు కాబట్టి మొత్తం నిజమైపోతుంది, వీళ్ళను వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని కాదు. టైం విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు తక్షణ కాలంలో మనం ఒక సమాధానం చెప్పలేకపోవచ్చు. చెప్పినా కొన్నిసార్లు ఏమంటారు తీసుకునే విధానం వేరేలా ఉండొచ్చు. కానీ కొద్ది సమయం గడుస్తున్న కొద్దీ విషయాలు పబ్లిక్ డొమైన్లకు మరిన్ని వస్తున్న కొద్దీ గతంలో ఆమె మాట్లాడారని అవి నిజాలు అయిపోతాయి అనే విషయాన్ని కొద్దిసేపు అట్లా మనం హోల్డ్ చేస్తే, అసలు ఆమె మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీని ఏకంగా